గేటు, ఫస్ట్ గేటు, రెండో గేటు, 2 గేట్లు ఉంటాయి. ఫస్ట్ గేట్ కాకుండా రెండో గేట్ నుంచి 4 గేట్ సెంటర్ వస్తుందండి. అక్కడి నుంచి రైట్కి తిరిగిపోయింది. ఎదరికి వెళ్తే రేవే బోట్లింగ్ వెళ్తాం. ఓకే ఓకే. స్నానాలు చేయొచ్చా ఆడ? స్నానాలు చేయడానికి వెళ్తాం. ఈత కొట్టచ్చు. మా వీళ్ళు చేపలు పట్టాలంట, పట్టకూడదు కదా? చేపలు పట్టకూడదు కదా? మా అమ్మ చేపలు పట్టాలంటుంది, పట్టకూడదు కదా? పట్టడానికి చేపలు దొరకవు. దొరకవమ్మా. థ్యాంక్స్ నా, థ్యాంక్స్. వా, ఏంది మా స్మెల్ గుమ్మగుమ్మలు నడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ కింద పడేసింది. చూడండి, ఇదంతా కింద పడేసిందండి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. బాబీ నాకు పిచ్చి కోపం తెప్పిద్దు బాబీ. ఏందిరా, నీ చేతిలో ఎప్పుడు పడిపోవా? ఇంకా పోస్తాను నేను కింద, నాకు తిక్కరేగిచ్చినావంటే. అన్నీ పెడతాడు ప్రతిదీ. నీ పెళ్ళాం ఏమని చేస్తే పెట్టు. పెడతా బాబు, నీ ఊరిని ఇడిచిపెట్టాను. బాగానే ఉన్నావు లేప్ప, అందరినీ గబ్బులే పీకి సమన్యాయం చేస్తా అందరికి. తింటారా ఫ్రెండ్స్? లేదు వాడి చేయొచ్చు కానీ బ్యాగ్. రామ్మా, ఏంది నువ్వు లేట్ అవుతుంది. చేసుకుంటూ నాకు తీసుకొని అట్లా. అట్లే పడద్దులే, పట్టు. పెళ్ళాం వస్తుంది, నీ పెళ్ళాన్ని చెప్పు. అట్లే ఎక్కడికి పోతున్నాం? నీ పెళ్లి చూపులకు పోతాను అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓ అమ్మా, అప్పుడే ఇంత బ్యాగులు ఉన్నాయి కదమ్మా. సర్దు వదా. ఇది దాని మీద పెట్టు, లెదర్ బ్యాగ్ మీద అది పెట్టు. తెలివైన నువ్వే. వయసు పగులోడా. ఎక్కడ పోతున్నాం అత్తయ్య? అన్నవరం. పొద్దున్న నుంచి వెళ్ళవారిస్తాను మహాతల్లి. అత్తయ్య ఏం చేయాలి అత్తయ్య, నేను ఎంత టెన్షన్ పడతాను. అన్నవరంలో అయిపోయి ఇంకో దేవునికి పోయి మళ్ళీ ఇంటికి వస్తా అంటే మేము. అత్తయ్య ఫుల్ టైర్డ్ అత్తయ్య, నాకు ఒక మంచి టీ తాపిస్తావా అత్తయ్య? ప్లాస్ కొనుక్కొని రాకూడదు, దాన్ని నిండా పోసుకోపోతుంది. నేను ఇప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తారు అత్తయ్య అటు వరకు? ఇంకా ఎవరు రాలేదు. ఏమ్మా? అవును అల్లుడు. ఏమ్మా? నా అల్లుడుమ్మా. సరే బాగున్నారా ఆంటీ? సో లేట్ అయిపోయారా? మా పొజిషన్ కాదురా, ఒక పక్కన ఫోన్ చేస్తున్నావు. A few moments later. ఏమి ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. నువ్వు ఏమైనా తగిలేసుకోవాలంటే చాలు బాబా, అది అట్లా చూపిస్తా. కిందకి వస్తుంది బాబా. వచ్చే అది ఇచ్చింది అందుకోసమే వాడుకునే. నాకెందుకు బాబీ ఇట్లా ముందు తొందరపడద్దు. వద్దు, ఇక్కడ బాగుంది కదా స్పాట్, కొంచెం తినేది. ఏమ్మా, నిమ్మకాయలు నమ్ముతావా? నీకు నమ్మిద్దాం ఇడని.
ఫుడ్ తినేకి. ఏం లేకుండా పడుకునే మా అమ్మ అదే చేసేది నెక్స్ట్. బాట్ల సింపుల్ అమ్మ. ఇది బాగా ఫేమసా ఇది? మంగళవారం యాట్లు ఎన్ని చెబుతాయో. ఆహా పొట్టలా? మా చెప్పు, సూపర్ ఉంటుంది పప్పు అని వాళ్ళకే ఇచ్చినాక చెప్పాలి కదా. ఇచ్చే చెప్పాలి. సై అట్లా కుక్కలు పెట్టేసి సై అట్లా. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో ఇప్పుడే ఫుడ్ తినేసినాం అనమాట. సో అయిపోయింది. మా అమ్మ అందరికన్నా లాస్ట్ తినింది. నేను ఫస్ట్. సో నీట్గా ఇంకా క్లీనింగ్ చేసేసుకొని పద్ధతిగా ఇంకా జాయిన్ మళ్ళా జర్నీకి. మళ్ళా కదా ఆ మూలకు పోద్దు, పడతావు. ఏం తమాషనా? నువ్వే దొబ్బేలాగా పక్కకుండు. పండుకోంగా నా బారకి. ఏంది అంత సౌండ్లో చేసుకుంటా? ఆడ పక్కన పెట్టు. నాకు మోకాలకు తగులుతుంది. ఏంది పద్దు? ఇది వీడియోలో పెట్టద్దు, నా చున్నీ పనిలేదు మనకి. దాన్ని వేళ్ళు వేసిపోయినావు తల్లి. నేనే పనుకుంటున్నాడు ఇక్కడ. ఆ పక్క కాళ్ళు వేస్తున్నాడు నా మీద. ఆ చేత కాదు చూడప్ప. నన్ను దృష్టిలో పెట్టుకో. మీ మామ నన్ను గబ్బులేపాకే వీడియో తీస్తున్నాడు. చూడండి దూరుకున్నారమ్మా. ఏడ దూరుకుందో చూడమ్మా పాప. ఏడ తెలుసా ఇది? విజయవాడ. విజయవాడ వచ్చేసినాం. టైం ఎంత అయింది? ఎంత అయింది టైము? 3:30. పండుకోమా. నువ్వు పనుకొని నెట్లాకు నన్ను పనుకోను. నా కింద ఉంది. నువ్వు అట్లనే బ్యాగ్ వేసి నరుకుతాను కింద. అన్నీ ఉన్నాయి, పోతాయి. ఏం కాదు, బ్యాగ్లో ఉన్నాయి. వద్దు, అది ఒకటి తీసాం పక్కన, అది పోతుంది మళ్ళీ. నేను మళ్ళీ ఆడలే ఉండు. మళ్ళీ పక్క కన్నా లేసి అట్లా తీనన్నా తీయది. పైన కవర్ అట్లా జిప్పు తీస్తే కనపడుతుంది అది. తీపద్దు, వద్దు తీపద్దు, పోతుంది. వద్దు. పోదులే విష్ణు, లైట్ ఆఫ్ చేయి. వద్దులే, మా అమ్మకి నిద్ర సరిపోలేదు. నేను ఎప్పుడు నిద్ర పడదు. నీవు ఎప్పుడు నా మీద పడి ఉంటావు. ఏదో తేడాగా ఉందేంటి? అది కూడా పెడతానావా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సరే.
ఏం చేస్తాంటావు? ఖాళీ ఉంటావు, కాళ్ళన్నా వస్తావు. ఎప్పుడు రా స్వామి తండ్రి మా నిద్ర అయిపోయిచ్చి ఇద్దరు మాకు తీసుకోండి దేవాడు కనుక మా నిద్ర అయిపోయి మా ఇద్దరు మాట్లాడు మోటార్ బైక్ పోయినట్లుంది బావి. నాకు చెట్టా గుర్తొస్తున్నాడు. చెట్టా గుర్తు పెడితే మనం ఏడెవరు ఉండంలే అంతేగా. చెమ్మేలి రా అమ్మా. ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇప్పుడు దర్శనానికి గుడికి పోవాల. మా అమ్మకి నిద్రంగా పోలేదు. నీ నుంచి వాళ్ళు చూసి నాకు దిష్టి అయ్యి నిద్రే లేదు. మళ్ళీ అట్లా నిద్రపోతే దిష్టి అవుతుంది. పొద్దున్న నిద్ర వచ్చింది నాకు. అనుకుంటే నాకు ఎప్పుడు నిద్రే రాదు. ఎప్పుడో అట్లా రిలాక్స్ కళ్ళు మూసుకుంటే కూడా అది పెట్టేస్తాడు. గ్లాస్ దించు సొగిలి నాకు నువ్వు పెట్టుకో, ఆ తిరగా నిద్రపోతావు. నీకు కూడా తీసినాడు. నువ్వు గురకలు పెడతా అంటే నిన్న కూడా వీడియోలో పెట్టాడు. చాలా తీసినాడు గురకలు పెడతానవని. చెప్పులు గిప్పులు త్వరగా అయిపోతే మళ్ళీ అక్కడ ఎక్కడైనా వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయేది. ఇంకా చెప్పులు గిప్పులు అన్ని ఇప్పేసి ఈడే కార్లోనే సెల్లు ఈడే పెట్టేసి ఏమే దిగు. ఇంకా నన్ను చూస్తుంటే ఏం రాదు. దిగి దర్శనానికి పోలే. ఆడ అయిపో కూడా తిడతానాడు చూడు. గ్లాస్ ఎత్తేసి దిగర్రి. సెల్లులు అందరం ఇక్కడే పెట్టేసి దర్శనానికి పోయి వచ్చినామండి. ఇప్పుడే దర్శనం బాగా జరిగింది. ఇబ్బంది లేకుండా ఉండాలంటే అట్లా కాదమ్మా. నాకేం పోతావా అక్కడ? నాకేంది ఇక్కడ ఉండకూడదు బాబీ. ఏందమ్మా ఇబ్బంది పడద్దు. బాగా చెప్తావే. నీకు చూపిస్తాను నచ్చకుంటే పెట్టుకో బాబీ. అది నీ పక్కన కూడా ఉంది. అంటే శ్రీకాంత్ అవతల పెట్టు బాబీ. అట్లా కాదమ్మా, నీకు నచ్చకుంటే తీసేద్దాం. చూపిస్తాను చూడు. నీకు నచ్చకుంటే వద్దు. ఏంది బాబీ? అంతే తగలదులే అమ్మా. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించినారనమాట. ఏ దర్శనం అయింది చెప్పు నువ్వే. కనకదుర్గమ్మ విజయవాడలో. దుర్గా మల్లేశ్వర స్వామి, కనకదుర్గమ్మ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ టు రాజమండ్రి పోయి గోదావరిలో అమ్మని ముంచుదామని మేము అనుకున్నాము. ఎందుకంటే అమ్మకి కొంచెము అందరూ కలిసి నిన్ను ముంచుతారు. దాని తర్వాత అన్నవరం. అక్కడ మన వాళ్ళని చూపించు. ఎందుకు రోజంతా కళ్ళు మూసుకుంటే తీస్తావు. ఆడ అనుకోతా అంటుంది అమ్మ అని. ఎందుకు అనుకుంటారు? ఎప్పుడు నిద్రపోతున్నావు? ఎప్పుడైనా అట్లా మూసుకుంటే సాగు తీయడమే. ఈ పాప లాగుండొచ్చు. ఈ పాప పట్టించుకుంటుందా? ఇక్కడ అనుకుంటాను. ఆ పాప పట్టించుకున్నది అనుకుంటా. మా బుజ్జిగా అంటే బాబు అనుకుంటాను. అనుకున్నాను అనుకోవాలంటే నువ్వు కూడా కేర్ నాటు ఉంటుంది అంతేగా. అమ్మా ఎక్కద్దమ్మా వెనక్కి. నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఎక్కితే వెనక్కి. నేను ఒక 80 kgs ఉన్నా.
మా టిఫిన్ తినే ముందర ఎందుకు తింటావు ఇప్పుడు ఒకసారి మంచిగా టిఫిన్ చేద్దాం. వద్దు ఆకలి అయినప్పుడు అట్లనే పెట్టుకుంటే నా మాటను. చూస్తామన్నా మేము మీరు పెచ్చరట్టు, మీరు కారం దోశ. కారం వేయలే ఏమీ లైట్గా పొడి రాలుతున్నారు అంతే ఇంకా అట్లే ఉంటుంది మీకు. ఏమైంది మా మన కల్లా ఏదో కారం దోశ అంటే ఏదో కారం పట్టించి ఆలు ఫ్రై పెట్టి చెప్పేసి ఇది ఏందో చేదు పొడేసి ఇచ్చినారు. బకరా అయిపోయినావు కదా మా లాస్ట్కి, అందుకే ఆశగా చెప్పిన అన్నీ బాగున్నాయి కానీ పొడి బాలే. పైకి చూడు. ఆశలో గోసులో రాయబడింది. పేపర్ మిల్ ఉంది. పేపర్ మిల్లు ఫస్ట్ రోడ్డు, ఫస్ట్ గేటు, రెండో గేట్, 2 గేట్లు ఉంటాయి. ఫస్ట్ గేట్ కాకుండా రెండో గేట్ నుంచి నాలుగు గేట్ సెంటర్ వస్తుందండి. అక్కడి నుంచి రైట్కి తిరిగిపోయింది. ఎదరికి వెళ్తే రేవే బోట్లకి వెళ్తాం. ఓకే స్నానాలు చేయొచ్చా ఆడ? స్నానాలు చేయడానికి వెళ్తాం. ఈత కొట్టచ్చు. మా వీళ్ళు చేపలు పట్టాలంటారు, పట్టకూడదు కదా? చేపలు పట్టకూడదు కదా? మా అమ్మ చేపలు పట్టాలంటుంది, పట్టకూడదు కదా? పట్టడానికి చేపలు దొరకవమ్మా. థ్యాంక్స్. బాబు ఆ పక్కన వాళ్ళని అడుగు ఒకసారి. నేను ఊరిని అడగను రా మెంటల్ వాడు, నేను ఊరిని అడగను. అడుగు మా అత్త చెయ్యదు. గమ్మని కూర్చో. 36 మందిని అడుగుతారా? అడిగినా అందరిని గమ్మని కూర్చో. మేము తీసుకోబోతాము, పోయి చెయ్యి. ఏంటంటే ఇది కోట్లింగాలు ఉన్నాయా? నీకు ఏమండి మూడు పగలగొట్టాలని మూడు పగల కొడతారు పటా అని. వాళ్ళ భాష ఎంత బాగుంటుంది. అదే ట్రై చేయాలమ్మా. ఎక్కడ పోతే అక్కడ బిఏ జర్మన్ వెన్ యువర్ ఇన్ జర్మనీ అని. నువ్వంటే తిరిగి వచ్చినాడు జర్మనీ. ఏంటండి అట్లా నేను అడుగుతా చూడ. అండి కోట్లింగాలు ఎక్కడ? ఏమ్మా ఏమైంది? అక్కడికే పోయి ఎక్కడైతే నువ్వు ఇద్దో నీకు చాగంటే చెప్పిండేది వినలేదా నువ్వు? వినుకో. చక్కెరతో చేసింది పాయసమే, బెల్లంతో చేసింది పాయసమే. ఆ రెండిటికి డిఫరెన్స్ నువ్వు తెలిసినాడు అప్పుడు నీకు తీసుకొని కొడతా చూడే. ఆడికొచ్చినా నీ రావడి దిగమ్మా చెమేలి దిగు. బొట్టు పెడతారా? అత్తి చేయద్దు, నిన్నే తిడతారు. బాగా చెప్తాను. సరే అతి చేయను. మన సబ్స్క్రైబర్ వచ్చినాడు. ఏంది ఏం తెచ్చినావు? సందీప్ ఎట్లున్నావు? సిగ్గుపడద్దు. ఏం తెచ్చినావు అమ్మకి? బెల్లం కోవా. బెల్లం కోవా, బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకులు. పూతరేకులు. నిమురుతావా ఏమైనా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నిమురుతావా ఏమైనా? నిన్ననే చూసా.
అదే నన్నే నైట్ శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక నైట్ వచ్చినావా? నన్నే నైట్ వచ్చాను. ఓకే ఓకే ఓకే. మండే చూసాను. మనోడు రాజమండ్రిలోనే ఉంటాడు అన్నమాట, మన సబ్స్క్రైబర్. అన్ని వీడియోలు చూస్తూ ఉంటాడు బాగా. బాయ్ సందీప్, థ్యాంక్స్ వచ్చినందుకు. ఏమైతుంది మనోడు రోజు చూస్తుంటాడు అంతేగా. అట్లనే పెట్టండి. ఏమొస్తాయి ఇది? అన్నవరము సత్యనారాయణ స్వామి. పూజ చెప్తారు. నీట్